learn about the lines and angles. Here two rays meet at one point and forms one angle. Here ఇక్కడ ఉన్నటువంటి ఈ రే అండ్ దిస్ రే ఈ రెండు కలిసి ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. అప్పుడు మనకి యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆ యాంగిల్స్ అనేవి ఎలా ఉంటాయి టైప్స్ మనం ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పేర్స్ ఆఫ్ యాంగిల్స్ ఎలా ఉంటాయి. ఫస్ట్ పేర్ వచ్చేసి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ 40 degrees 50 degrees రెండింటిని యాడ్ చేస్తే మనకి సమ్ 90 degrees వస్తే సో అంటే ఇఫ్ ద సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఆర్ 90 degrees దెన్ దోస్ పేర్ ఆర్ కాల్డ్ కాంప్లిమెంటరీ పేర్స్. ఇలా 40 50 90 degrees అయితే దాన్ని కాంప్లిమెంటరీ పేర్ అంటాము. నెక్స్ట్ సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటంటే ఇఫ్ సమ్ ఆఫ్ దిస్ టూ యాంగిల్స్ 180 degrees 50 + 130 మనకి 180 వస్తుంది కదా. సో ఇలా టూ పేర్స్ యొక్క సమ్ అనేది 180 degrees వస్తే దాన్ని సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. ఈ టూ యాంగిల్స్ని సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాము. సో అడ్జసెంట్ యాంగిల్స్ అంటే ఏంటిదంటే ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి టూ యాంగిల్స్ ఫామ్ అయినాయి. ఇక్కడ ఉన్నటువంటి ఈ యాంగిల్ అండ్ దిస్ యాంగిల్ టూ యాంగిల్స్ ఫార్మ్డ్. బట్ హియర్ ఈ రెండు యాంగిల్స్కి ఒకటే కామన్ ఆర్మ్ ఉంది అండ్ కామన్ వర్టెక్స్ ఉంది. సో ఇలా కామన్ ఆర్మ్ కామన్ వర్టెక్స్ ఉన్నటువంటి ఈ టూ యాంగిల్స్ని అడ్జసెంట్ యాంగిల్స్ అంటాం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి టూ యాంగిల్స్ 60 + 120 = 180 degrees ఇట్లా టూ యాంగిల్స్ యాడ్ చేసినప్పుడు మనకి 180 degrees వస్తే దాన్ని లీనియర్ పేర్ అంటాం. లీనియర్ పేర్ అంటే అడ్జసెంట్గా ఉండి మనకి 180 degrees వస్తే అలా ఉన్న పేర్ని లీనియర్ పేర్ అంటాము. నెక్స్ట్ వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఇఫ్ టూ లైన్స్ ఇంటర్సెక్ట్ అయినాయి టు వన్ పాయింట్ దగ్గర టూ లైన్స్ మీట్ అయినప్పుడు అక్కడ టూ యాంగిల్స్ విల్ ఫామ్ దిస్ యాంగిల్ అండ్ దిస్ యాంగిల్. ఈ టూ యాంగిల్స్ సో ఇక్కడ ఉంది వెన్ టూ లైన్స్ ఇంటర్సెక్ట్ దట్ ఆర్ ఫార్మ్డ్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ అంటే ఇవి రెండు ఆపోజిట్గా ఉన్నాయి. ఈచ్ అదర్ ఎట్ ద పాయింట్ ఆఫ్ వర్టెక్స్ ఆర్ కాల్డ్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. వర్టికల్గా ఆపోజిట్ యాంగిల్స్ అంటాం. నెక్స్ట్ ట్రాన్స్వర్సల్ మీన్స్ ఇఫ్ ఎనీ లైన్ ఇంటర్సెక్ట్ టూ ఆర్ మోర్ లైన్స్. ఇంటర్సెక్ట్ అంటే వాటిని తాక్కుంటూ వెళ్తూ ఉంటే అప్పుడు మనకి ఈ పాయింట్ దగ్గర అది మనకి 4 యాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ ఒక యాంగిల్, ఇక్కడొకటి, ఇక్కడ. సో ఇట్లా ఎనీ లైన్ ఇంటర్సెక్ట్ టూ లైన్స్ ఎట్ ఎ పర్టికులర్ ప్లేస్ దెన్ దీస్ లైన్ ఈజ్ నోన్ యాజ్ ఎ ట్రాన్స్వర్సల్. ఇలా ఈ రెండు లైన్స్ని ఇంటర్సెక్ట్ చేసే లైన్ని మనము ట్రాన్స్వర్సల్ అంటాం. ఇక్కడ చూడండి ఏ లైన్ విచ్ ఇంటర్సెక్ట్స్ టూ ఆర్ మోర్ లైన్స్ ఎట్ డిస్టింక్ట్ పాయింట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్వర్సల్. నెక్స్ట్ యాంగిల్ మేడ్ బై ట్రాన్స్వర్సల్. ఎన్ని యాంగిల్స్ ఫామ్ అవుతాయి ట్రాన్స్వర్సల్లో? సో ఇక్కడ 1 2 అండ్ 3 4 ఇట్లా 4 యాంగిల్స్ అండ్ ఇక్కడ కూడా 6 7 5 6 7 8 ఇక్కడ 4 యాంగిల్స్ ఉంటాయి. సో ఈ లోపల బ్లూ కలర్లో ఉన్నాయేమో ఇంటీరియర్ యాంగిల్స్, ఆ రెడ్ కలర్లో ఉన్న యాంగిల్స్ ఏమో ఎక్స్టీరియర్ యాంగిల్స్. సో యాంగిల్ 3 యాంగిల్ 5 4 ఇవి ఇంటీరియర్ యాంగిల్స్. నెక్స్ట్ 1 2 8 7 వచ్చేసి ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఇప్పుడు 4 అండ్ 5 ఇక్కడ మనం చూసినట్లయితే 4 5 ఇవి రెండు ఒకటే సైడు ఇంటీరియర్ పార్ట్లో ఉన్నాయి కదా. సో వీటిని ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. థ్యాంక్ యూ.